ఈరోజు స్మార్ట్ కిడ్స్ పాఠశాల ఇన్స్పైర్ 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి పెద్దలు సోమశేఖర్ శర్మ గారికి మన స్మార్ట్ కిడ్స్ పాఠశాల చిన్నారుల తరపున, పేరెంట్స్ తరపున, అదేవిధంగా టీచర్స్ తరపున పేరు పేరున స్వాగతం, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చిన్నారుల్ని సారు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా మన పిల్లల ఎక్స్పెరిమెంట్స్ని చూసి చాలా ముగ్ధులయ్యారు. వీళ్ళని ఆశీర్వదించారు నిండు మనసుతో. చిన్నతనం నుంచే ఈరోజు వీళ్ళలో ఈ స్పృహ కలిగించినందుకు ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారు. ఎందుకంటే పిల్లల యొక్క ఆలోచనకి పేరెంట్స్ యొక్క ఆలోచన కలిస్తే భవిష్యత్తులో సమాజంలో గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. అలాంటి అవకాశం స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో మాకు కల్పించినందుకు ముందుగా పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 150 వచ్చినాయి సార్ ఎక్స్పెరిమెంట్స్. 150 ఎక్స్పెరిమెంట్స్ కూడా పెద్ద ఎత్తున దాదాపు 7 years కరోనా టైంలో కూడా వర్చువల్గా ఇన్స్పైర్ పెట్టడం జరిగింది సార్. ఇదన్నిటికి కారణం పేరెంట్స్, వాళ్ళ సపోర్టు, పిల్లల యొక్క ఆలోచన, పేరెంట్స్ యొక్క ఆలోచన, స్కూలు యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆలోచన కలగలిసి ఈరోజు స్మార్ట్ కిడ్స్ విద్యార్థులు అంటే మీరు చూశారు, చాలా చిన్న వయసులోనే వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలగటం కానీ, వాళ్ళ యొక్క స్పష్టత కానీ, వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానం ఎంత ఉందో గమనించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తరఫునగా పేరెంట్స్ అందరికీ కూడా, అదేవిధంగా గ్రాండ్ పేరెంట్స్కి, అదేవిధంగా ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో మీ తోడ్పాటు ఇదే విధంగా అందించాలని, మీరు గమనించినట్లయితే LKG వరకు అక్కడ పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనం పెడితే కొంచెం క్లమ్జీగా అయిపోయి కొంచెం ఇరుక్కుంటాం వల్ల ప్రత్యేకంగా చిన్నపిల్లల వరకు LKG వరకు ఆ క్యాంపస్లో పెట్టడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ కూడా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చూడండి, నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్ ఏం చేయాలో ఆలోచించాలి, స్కూల్కి సహకరించాలి. అదేవిధంగా మీ యొక్క ఆలోచనలు మాతో పంచుకుంటే భావి భారతం తరంగా ఖమ్మం జిల్లా తరపున, అదేవిధంగా ముఖ్యంగా ఖమ్మం పట్టణం తరపున మీ పిల్లలు ఈ సమాజంలో తల ఎత్తుకునే విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో స్మార్ట్ కిడ్స్ యాజమాన్యం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని, దానికి మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కావాలని పిలవగానే ఈరోజు ఎంత కార్యక్రమం ఉన్నా కానీ DO గారు పెద్ద మనసుతో మన చిన్నారులను ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నరుకోల శ్రీనివాస్ గారికి మన పాఠశాల స్కూల్ స్టార్ట్ అయిందే అన్న ఒక సహకారంతో, ఆయన కూడా నేను వస్తున్నా, మీ స్కూల్లో ఎప్పుడు రాలేదు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఫోన్లో మాట్లాడటం చూడటం తప్ప మీ పిల్లల్ని నేను ప్రత్యక్షంగా చూడాలని చెప్పి ఈరోజు వచ్చిన శ్రీనివాస్ గారికి కూడా మన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ DO గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. పిల్లలందరూ బాగా చేశారు, మంచిగా అందరూ నచ్చారు. పిల్లలు ఎంత బాగా చెప్పారంటే పిల్లలు అసలు నేను ఊహించలేదన్నమాట. చిన్న పిల్లలు మాట్లాడుతుంటే నాకు వినాలని ఉంటుంది. కాబట్టి అంత టైం స్పెండ్ చేయడానికి కారణం పెద్ద వాళ్ళు పెట్టే సైన్స్ పీరియడ్ సేపు ఉండేవాడిని కాదు నేను, ఇన్స్పైర్ అయినా కానీ జస్ట్ ఐ పాస్ అనమాట, ఐ హ్యావ్ ఎ గ్లాన్స్ అండ్ పాస్. బట్ ద స్మాల్ కిడ్స్ ఆర్ డూయింగ్ వండర్స్ హియర్. దట్స్ వై అనమాట జస్ట్ ఐ స్పెండ్ మై క్వాలిటీ టైమ్ హియర్. ఇట్స్ రియల్లీ ఎ క్వాలిటీ టైమ్ వాట్ ఐ స్పెండ్ హియర్. రియల్లీ వండర్ఫుల్, fantastic. Your teachers done a very good job. Just both the children, both the students and your teachers, especially the management also. I congratulate Chaitanya for organizing such a nice exhibition. పిల్లలతో చేయాలండి, ఏమైనా పెద్దోళ్ళు చేస్తారు. ఒక పిల్లవాడు అక్కడ నిలబడటమే గొప్ప, నిలబడి మాట్లాడటం అంటే ఇంతమందితో ఒక చిన్న పిల్లవాడు మనం ఊహించుకోవచ్చు ఎంత గొప్ప విషయము, ఎంత బాగా మాట్లాడారు. ఇందాక ఒక అమ్మాయి ఫెస్టివల్స్ గురించి చెప్పింది, బాగా చెప్పింది. ఇతను మాట్లాడాడు ఇప్పుడు వెజిటేబుల్స్ గురించి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరేం చేయగలిగారంటే, మీరు సాధించిన విజయం ఏంటంటే ఇవి తయారు చేయించడం కాదు, పిల్లల్ని మాట్లాడి చేయగలిగారు. అది గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా బోల్డ్ అనమాట, చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ అది కావాలండి, పిల్లవాడికి కమ్యూనికేషన్ ఉండాలి. ఫస్ట్లో వాళ్ళు ఇంగ్లీష్ యాక్సెంట్ మాట్లాడారు. ఆ టీచర్ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఇంగ్లీష్ టీచర్, బికాస్ యువర్ స్టూడెంట్స్ ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ లాంగ్వేజ్, ఇన్ వెరీ గుడ్ యాక్సెంట్ అనమాట. దిస్ ఈజ్ లవ్ టు సీ. ఎందుకంటే దిస్ ఈజ్ ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ జాబ్ విన్నింగ్ లాంగ్వేజ్, జాబ్ ఎర్నింగ్ లాంగ్వేజ్. తెలుగు అవసరమే, at the same time communication in English is very very important. So you concentrate on that, you make your children speak in English fluently, like in Telugu and English also. I am not discouraging Telugu, but both Telugu and English must go hand in hand. Okay, you are doing that, please continue that. Okay, మీ పిల్లలు బాగున్నారండి, బాగా నచ్చారు. చైతన్య చెప్పేది ఏంటంటే, నీ స్కూల్ ఎప్పుడు అప్గ్రేడ్ చేయక, జీవితంలో 5 దాకానే ఉండాలి నీ స్కూలు. 5 మించిపోవద్దు నువ్వు, ఈ 400ని 1000 చెయ్యి, అది నీకు చెప్పేది. ఇట్లా చెయ్యి, పేరెంట్స్ ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు ఎవరికైనా చెప్తారు, నీ స్కూల్ ఎప్పుడు కూడా ప్రైమరీ స్కూల్గానే చూడాలి నేను, ఎందుకంటే హై స్కూల్ అంటే మనం పాడైపోయినట్టే.
అది ఆ చక్కెర వేరుగా నువ్వు చదివించడము చేయటము, ఇక ఆట ఉండదు పాట ఉండదు. నువ్వు ఇలాగే పిల్లలతో గడుపు చైతన్య, చిన్న పిల్లలతోటి ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. జీవితంలో భగవంతుడు కూడా నీకు మంచిగా దీవిస్తాడు నీకు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇట్స్ వెరీ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ టు స్పెండ్. అది ప్రైవేట్ గవర్నమెంట్ అని కాదు, పిల్లవాడు నాకు చదువుకోవాలంటే. నాకు ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా రెండు కళ్ళే నాకు. పిల్లవాడు ఆరోగ్యంగా చదువుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఇక్కడ అంతా ఆనందం ఉంది, పిల్లల్లో హ్యాపీనెస్ ఉంది. ఇట్స్ లవ్ టు సీ ఆల్ యూ కిడ్స్. I wish you all the best in your future. Thank you. Thanks a lot. My name is Zeni. I'm studying in 4th class. My school name is Smart Kids Pathshala. Today my project work is 3Rs: recycling, reproducing, reusing. Reproducing is greenhouse can be done by these items, or the is called reproducing. Recycling, it means that our jute or cloth bags for shopping instead plastic bags. Thank you. The topmost layer of Earth's surface is known as soil. A soil is made up of different components. There are humus, water, clay, sand and pebbles. The lowest layer of pebbles, the layer above pebbles, is sand. Above sand we find particles making of the layer of clay. Above clay we find water settled. Layer of water is not clear, containing decayed plants and animals matter called humus. Thank you. My name is Laukia. I am studying 4th class in Smart Kids Pathshala. My school name is My project name is Satellite Communication. The communication satellite is an artificial satellite that transmits the signal via the transponder by creating a channel between the transmitters and the receive at different Earth locations like television, telephone, internet and military applications use satellite communication. The ground equipment transmitters decided signal to the satellite. The satellite amplifies the incoming signal and changes the frequency. Thank you. My name is Keetana Shah. I am studying 4th class. My school name is Smart Kids Pathshala. My project name is Monuments of India. India is one of the most beautiful country known for colorful culture and fascinating heritage. Here I present some of the Indian monuments. India Gate. India Gate is India's national monument. Next one is the Qutub Minar. Qutub Minar is the tallest minaret made up of the bricks in the world. Next one is the Charminar. It is the oldest monument located in Hyderabad, Telangana. Next one is the Taj Mahal. It is considered as most beautiful buildings in the world, located in city Agra. Next one is the Red Fort. Due to the red marbles and sandstones, it is known as Red Fort. Our Prime Minister hosts a flag at Red Fort in every Independence Day. Thank you. My name is Vihan. My project name is Digestive System. Okay. I am studying 4th class. When we smell food, mouth starts watering. This is beginning. Digestion is the process of changing food into simple form so that it can be used by body. And my name is Tejasvi. I am studying 5th class from Smart Kids Pathshala. My project name is Solar System. There are 8 planets in our solar system. All these planets revolve around the sun in a fixed path called orbits. Some of these planets have their own natural satellites or moons. For example, Jupiter has 67 satellites, while Earth has only one. Mercury is the smallest planet in our solar system. Venus is the brightest planet in our solar system. Earth it is neither too hot or too cold, and it is the only one planet that has air, water and life. Mars, it is covered by red dust and looks like red. Jupiter, it is the largest planet in our solar system, and it is also called as the fastest spinning planet. Saturn, it is the second largest planet in our solar system and has system of rings around it. Uranus, it is the third largest planet in our solar system and has 2 system of rings around it, and it is surrounded by blue and green gas. Neptune, it is the 8th planet in our solar system. Thank you. My name is Arjun. I am studying in 4th class. My school name is Smart Kids Pathshala. Today my topic name is day and night working model. This model shows the day and night are due to the earth rotation on the axis. The earth orbits sun once every 365 days. Rotation about its axis once every 24 hours. At any one time, half of the earth space is in sunlight,
while that is day, while B another half is in darkness, that is night. Thank you. Today we are we are feeling very pleasure to have this expo right now here in Khammam district. Like we are privileged that our Smart Kids Pathashala along with our management, parents and children has taken a lot of effort in putting up these experiments in a huge way, and today our chief guest DEO sir has arrived and he has seen all the experiments and he has appreciated all the experiments. He has interacted, he has taken his own time in interacting with each and every child, and he really appreciated the effort put on by students along with their parents and the teachers. I am really happy that he has come all over and he has given his valuable suggestions here. And you can see here we have organized all kinds of experiments by our children. This cannot be fulfilled without the effort of our parents. Because of their support only we are able to run this event successfully. I am really thankful to this management, our correspondent Sri Chintanippu Krishna Chaitanya Garu. I would like to be thankful to him on this behalf. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.